ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాము, మనము ఎవరిని స్నేహితులుగా చేసుకుంటున్నాము, బంధువులుగా చేసుకుంటున్నాము అన్నది చాలా ముఖ్యం. అందరితో స్నేహం చేసేసి, అందరికీ మన విషయాలు చెప్పేసి, అందరిని నమ్మేయడం మనదే తప్పు. చాలామంది తమ గుట్టులన్నీ తీసుకొని ఎదుటివారికి చెప్తారు. వాళ్ళు సమయం చూసి అవన్నీ కూడా అందరితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరితో ఏది మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. జ్ఞానిగా ప్రవర్తించడం, మంచిగా ప్రవర్తించడం, పరిశుద్ధంగా జీవించటం అది అందరి ముందు చేయొచ్చు, తప్పేం కాదు. కానీ కొన్ని విషయాలు అందరి ముందు మనం ప్రదర్శించకూడదు. ఒకవేళ అలా ఉంటే కొండెగాళ్ళు మన చుట్టూ ఉంటారు, వదరబోతులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు విషయాల్ని బయట పెడుతూ ఉంటారు. ఆ తర్వాత నువ్వు బాధపడే ప్రయోజనం లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఈ సంగతులు బయట పెడుతున్నా, ఇప్పటికైనా జాగ్రత్త పడు, జ్ఞానం తెచ్చుకో. అలాంటి వారి సహవాసానికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు అలాంటి కొండిగాడిగా ఉన్నావా, వదరబోతుగా ఉన్నావా, పరుల విషయాలు బయట పెడుతున్నావా, ఇకనైనా అలాంటి జీవితాన్ని మానుకొని మంచి జీవితాన్ని జీవించి దేవుని దీవెనలు పొందుకో.